ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారాభిషేకం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో గోదాదేవికి నీరాజనం. శ్రీకృష్ణ తత్వాన్ని తెలియచేసే పవిత్ర గ్రంథం భాగవతం. నైమిసారణ్యంలో కొనసాగుతున్న భాగవత సప్తాహ ప్రవచనం. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని అభయ ప్రదానం. తిరుపతి ఎస్వి గోమందిరంలో స్వామివారికి దివ్య నీరాజనం. ధనుర్మాస శోభతో ప్రకాశిస్తున్న తిరుపతి నగరం. తిరుప్పావై ప్రవచనామృతంతో తరిస్తున్న భక్తజనం. మార్గశిర మాసం శుక్రవారం శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారాభిషేకం భక్తిరసభరితంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో పూల తోరణాలతో తీర్చిదిద్దిన చక్కటి వేదికపై అలమేలు మంగమ్మ ఉత్సవమూర్తిని వేంచేపు చేసి అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు చిత్తగింతవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసలుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకారభూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాళ్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ
సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. పరమపావన దివ్య గ్రంథామృతం భాగవతం శ్రీమన్నారాయణుడి సంపూర్ణ అవతార విశేషమైన శ్రీకృష్ణుడి గురించి, కృష్ణతత్వాన్ని గురించి తెలిపే గ్రంథమే భాగవతం. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏటా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిసారణ్యంలో భాగవత సప్తాహ కార్యక్రమం వీణులు విందుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు భాగవత ప్రవచనామృతాన్ని చక్కగా వివరించారు. ధర్మనిష్ఠుడై సత్యనిష్ఠుడై రోహితుడు తన తండ్రికి ఏ విషయంలోనూ తక్కువ కాకుండా తాను రాజ్యపాలన గావించి ఇక చాలు నాకు అని చెప్పేసి తన సంతతికి ఒప్పజెప్పి తాను కూడా వెళతాడు రోహితుడు. అలాగే చాలా మంది ఆ వంశంలో ఇందులో వస్తూ తర్వాత బాహుక అనే ఒక వ్యక్తి ఆ వంశంలో వస్తాడు. బాహుక మహారాజు అంటే మహానుభావుల వంశమైన కొంతకాలము దాటేటప్పటికి ఏమవుతుంది, వారిలో సత్య ధర్మము నిష్ఠ కొద్దిగా తగ్గిపోయేటప్పటికి వారిలో శక్తి చైతన్యం కూడా కోల్పోతుంది. హరిశ్చంద్రుడు, రోహితుడు, ఆ పైన ఉన్నటువంటి ఇక్ష్వాకు ప్రవృత్తులందరూ చాలా గొప్పవారు. వాళ్ళకి ఎప్పుడు అపజయం అనేదే లేదు, సదా విజయవంతులు వారు. అలాగా రాజ్యము చక్కగా సాగించారు. మహర్షుల త్రికాల జ్ఞానుల అనుమతి సందేశము వారి అనుగ్రహము చేత రాజ్యాన్ని బాగా పరిపాలిస్తూ వచ్చారు వాళ్ళందరూ కూడా. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువా
దుఃఖా. కడప జిల్లా పాత కడపలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో కాంతులేనుతోంది. పరమ పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని తెల్లవారుజామునే తిరుప్పావే గానంతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పరివార మూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరునికి అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారాదులు, సంకల్ప పూజలను ముందుగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అభిషేకోత్సవాలను నిర్వహించి హారతులను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారిని విశేష అలంకార శోభితంగా కొలువు తీర్చారు. భక్తులు సంప్రదాయ కళా ప్రదర్శనలతో స్వామివారి ఉత్సవాలలో పాల్గొని తరించారు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రబోధిస్తూ నేటి సమాజంలో ధార్మిక ప్రవృత్తిని పెంపొందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తర కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనునిత్యం తిరుమల నాదనీరాజన వేదికపై వివిధ పురాణాలు, ఇతిహాస పారాయణాలు భక్తుల సభరితంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోని పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నాదనీరాజన వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతుంది. 5వ రోజైన శుక్రవారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాల్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను వివరించారు. తూయోమాయి వందు మనమంతా కూడా తూమలరు తూవి చక్కగా పవిత్రమైనటువంటి పుష్పాలు ఆయన పాదారవిందాలలో సమర్పించాలి. తొழுது నమస్కరించాలి. తూమలరు తూవి తొழுது వాయినాల్ పాడి నోరారా ఆయన యొక్క నామాన్ని పాడి, అక్కడ స్వస్యచ కీర్తనం అంటే పాడాలి, కీర్తన పాడాలి. ప్రపదనం నమస్కారం చెయ్యాలి, శరణాగతి చెయ్యాలి. స్వస్మై ప్రసూనార్పణం ఆయన పాదారవిందాలలో పుష్పాలు సమర్పించాలి అని చెప్పింది చూసారా, ఆ 3 మాటలు కూడా ఇక్కడ చెప్తోంది ఆవిడ. తూమలరు తూవి తొழுது వాయినాల్ పాడి నోరారా పాడి మనత్తినాల్ చిందిక్క ఆయన చేసినటువంటి లీలాచేష్టితాలని కూడా మనస్సులో మననం చేస్తూ ఉంటే పోయ పిళయం పుహుదరువా నింద్రనవం మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలని శాస్త్రంలో సంచితము అని అంటాం, వచ్చేటువంటి పాపాలని ఆగామి అని అంటాం, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దాన్ని ప్రారబ్ధము అని అంటాం. కాబట్టి ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క పాదారవిందాల్లో పుష్ప సమర్పణం చేసి పవిత్రులమై వచ్చి పుష్ప సమర్పణం చేసి నమస్కారం చేసి ఆయన నామ సంకీర్తనం చేస్తామో అప్పుడు ఈ పాపాలన్నీ కూడా ఉన్నాయి కదా, ఆగామి అనేటువంటి పాపాలు, సంచితము అనేటువంటి పాపాలు అంటే పూర్వజన్మలో చేసినటువంటివి, రాబోయేటువంటి పాపాలన్నీ కూడాను పోయపిడయం పుహుదరువా నిండనవం తీయనిల్ తూషాహుం చెప్పేలో రెంబావాయ్ అగ్నిలో వేసినటువంటి దూదిలాగా మాడి మషైపోతాయి. కాబట్టి మనకు ఈ వ్రతంలో విఘ్నం వస్తుంది అనేటువంటి భయం పడాల్సినటువంటి అవసరమే లేదమ్మా. చెప్పు చక్కగా నామ సంకీర్తనం చెయ్యండి. ఆధ్యాత్మిక రాజధాని తిరునగరి ధనుర్మాస శోభతో కాంతులేనుతోంది. పరమ పావన కృష్ణ భక్తురాలు ఆండాళ్ అమ్మవారి తిరునామంతో ఆలయాలు, కళాక్షేత్రాలు పరవశిస్తున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. యమునా నది యొక్క నీటి స్పర్శ చేత పెరుగుతూ ఉండేటటువంటి చిన్ని కృష్ణుడు. యమునా నదికి ఎంత గొప్పతనం చెప్పి ఉన్నది అంటే అది ఆళ్వాళ్ళ భాషములలోను భాగవత క్షేత్ర మహాత్మ్యంలోను యమునా నది అంత గొప్పదిగా చెప్పబడి ఉన్నది. యమునా నది శ్రీకృష్ణుడు గోపబాలకులతో ప్రతినిత్యము మునకలేడినందువల్ల శ్రీకృష్ణుడి యొక్క స్పర్శ తగిలి పునీతమైనటువంటి నది యమునా నది గొప్పది.
ఒక కారణం. రెండవది, గోవులు యమునా నది దగ్గరకు వెళ్ళి నీటిలో అలా మునిగి నీటిని తన నోటితో సేవిస్తూ ఉండడం వల్ల గోపుల యొక్క నోటి స్పర్శ తగిలి పవిత్రమైనటువంటి నీళ్లు కాబట్టి యమునా నది గొప్పది. రెండవ కారణం. అంతకున్న గొప్పదైనటువంటి కారణాలు చెబుతారు. గోపికలు ప్రతినిత్యము కూడా ఆ యమునా నదిలో ఉనకలిడి అంత నీటిని నోటిలో పోసుకొని వల్లవి పదరోచ్చిష్టం అని చెప్పి చెబుతారు. నోటిలో పోసుకొని కుక్కిలించి ఆ నదిలోనే ఉమ్మివేస్తే గోపికల యొక్క నోటి స్పర్శ తగిలి పవిత్రమైనటువంటి నీళ్లు కలిగినటువంటిది. కాబట్టి యమునా నది గొప్పది అని అంటారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో 4 రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. భగవంతుడికి ఒక్క గుణమా కాదండి, 6 గుణముల కాదండి, వేల గుణముల భగవంతుడు. అందువల్ల మన విష్ణు సహస్రనామం చెప్తూ ఉంటారు. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభి పరిగీతాని తాని పక్ష్యాన్ని భూతయేని. విష్ణు సహస్రనామంలో భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి గుణములు, భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు, ఇవి అన్నీ కూడా మనం కీర్తించాలన్నారు. ఏమిటి ఆ మాయ అన్నారు అంటే, అతిమానుష స్తోమని అద్భుతంగా ఒక స్తోత్రం ఉన్నదండి. పురత్తాళ్వాన్ చేత అనుగ్రహించిన ఒక స్తోత్రం. ఆ స్తోత్రంలో భగవంతుని యొక్క అతి మానుషం అంటే ఇచ్చిన భగవంతుడు మానవుడిగా వచ్చాడు కదా. అంటే ఆ దేవకి గర్భంలో అతడు విశేషంగా జన్మించాడు. దేవకి వసుదేవల కుమారుడుగా ఇక్కడ జన్మించాడు భగవంతుడు, ఆవిర్భవించాడు. కానీ రామావతారంలో ఆ పురుషోత్తముడు తన యొక్క అద్భుతమైనటువంటి లీలను ప్రదర్శించలేదు. కానీ కృష్ణుడు తన యొక్క లీలను పూతన సంహారం కావచ్చు, షట్టాసుర భంజనం కావచ్చు, అదే ప్రకారం ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇటువంటి ఆ మాయలను, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలను చేసేటువంటి పరమాత్మ అని అర్థం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్నంలోని శ్రీ విజయ కనకదుర్గమ్మ ఆలయంలో మార్గశిర మాస పూజలు మంగళప్రదంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను జరిపి పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధా. కడపలోని శ్రీ నడివీధి గంగమ్మ ఆలయంలో గోపూజోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. మార్గశిర మాసం సందర్భంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు కుంకుమ బొట్లను పూమాలలను అలంకరించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు.
ఆ తర్వాత గో అష్టకాలతో శ్రద్ధగా పూజించి ఆహార పదార్థాలను అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ జనార్దన స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు దివ్య అలంకరణతో ప్రత్యేక ఆరాధనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో తిరుపావె పాసుర ప్రవచనామృతం వీణుల విందుగా జరిగింది. అలాగే ఇటు ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గీతా ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రవచనామృతంలో భక్తులు శ్రద్ధగా పాల్గొని తిరుప్పావె పాసుర విశిష్టతను ఆలగించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని కన్యమూల గణపతిగా పేరుగాంచిన శ్రీ అంజింజి గణపతి సన్నిధిలో సంకష్టహర చతుర్థి హోమం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు కలశ పూజ, పుణ్యహ వాచనం సంకల్పం నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనకాపల్లి జిల్లాలో నెలవైన ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దివ్య కాంతుల్లో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉపమాక శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి తిరువీధి సేవ కన్నుల పండుగగా జరిగింది. తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆండాళ్ అమ్మవారిని పల్లకిపై వెంచేపు చేసి మేళతాళాలు, గోవిందనామ స్మరణల నడుమ అమ్మవారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. మార్గశిర మాస పూజల్లో భాగంగా పీఠం ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మీదేవిని, ఇతర దేవతామూర్తులను వర్ణశోభిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా పాలవుట్ల వేడుక వైభవంగా జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువు తీర్చి ఊరేగింపుగా ఆలయ సమీపంలోని రామ్లీలా మైదానానికి తీసుకువచ్చారు. మైదానం ప్రాంగణంలోని పాలవుట్ల స్తంభాలను భక్తులు భక్తితో ఎక్కి ఉట్లను కొట్టారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా శ్రీరామచంద్రుని దివ్య నామామృతం, శ్రీ ఆంజనేయ స్వామివారి నామస్మరణలతో ప్రతిధ్వనించింది.
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. విఘ్నాలను తొలగించి శుభాలను చేకూర్చే శ్రీ గణపతిని చవితి తిథి రోజు ఆరాధించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి మూలమూర్తికి సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు సంకల్ప పూజలతో పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో వేదమంత్రోచ్చారణల నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా అధినాయకుడవు అఖిల విద్యలకు ఆది దేవుడవు నిఖిల జగములకు అధినాయకుడవు విఘ్నేశ్వరాయన ఎల్ల విఘ్నముల భగ్నము చేసెడు భవ్యాత్ముడవు శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా. అనంతరం గజపుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి గరికమాలను ధరింపచేసి సహస్రనామార్చన, విశేష పుష్పార్చన నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో బృందావన అభిషేకం సంప్రదాయబద్ధంగా జరిగింది. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనానికి అర్చకులు మధ్వ సంప్రదాయానుసారం పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకాలను జరిపారు. ఆపై వెండి కవచ ధారణ చేసి నైవేద్య సమర్పణ పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలోని పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవ శోభతో కాంతులేనుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ఆగమ కైంకర్యాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చనలతో సేవించారు. ఆపై శ్రీ గోదాదేవికి శ్రీచూర్ణం సమర్పించి అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం నిర్వహించారు. నెల్లూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి సన్నిధిలో ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి నెలవైన నారాయణవనం క్షేత్రంలో సముదాయం గ్రామంలో కొలువైన శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మ, పద్మావతి దేవి తండ్రి ఆకాశరాజు ఇలవెల్పు దేవతగా పూజలందుకున్న శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు.
ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి ఆమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు ఆమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతీ దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతీ దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.